భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ విశ్వావసునామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విశ్వావసు అనే పదంలో శ్రీ అంటే శుభం, ఐశ్వర్యం, పవిత్రం. విశ్వావసు అంటే ప్రపంచానికి శుభాలు అందించేదని అర్థం. మంచి ఆరోగ్యం, సమృద్ధిగా ఆదాయం. చేపట్టిన నూతన పనులు దిగ్విజయం కావాలని భక్తులు తమ ఇష్ట దైవమైన శ్రీ విజయ విఘ్నేశ్వరునికి విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని విజయ విఘ్నేశ్వర స్వామికి మహావైభవంగా ఉదయం నుండే ఇది భద్రాద్రి జిల్లా పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారికి ఉగాది ఉత్సవాలు ప్రదర్శించుకొని మహావైభవంగా ఉత్సవం నిర్వహించబడుతూ వస్తున్నాయి. వినాటి పార్వతీరమణ స్వామివారి ఉదయమునే అభిషేక కార్యక్రమం నిర్వహించబడి ఉన్నది. ఈ ఉగాది రోజున అందరికీ కూడా శుభ సంతోషాలు, శుభకార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతూ కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చాలని ఆ విజయ విఘ్నేశ్వర స్వామివారికి ప్రీతిగా భక్తులందరూ కూడా విశేషంగా ఆ స్వామివారిని ముక్కుకొని ఇంద్రాలు సమర్పించుకొని మొక్కుకుంటూ కోరికలను తీర్చుకుంటూ భక్తులని కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారమై ఈ విజయ విఘ్నేశ్వర స్వామివారు ఇప్పటి వరకు కూడా విలసిల్లి అందరి కోరికలు తీరుస్తూ ఉన్నారు. ఈ ఉగాది రోజున అందరికి కూడా ప్రతి మానవుడిలో కూడా అరిషడ్ వర్గములు కామ, క్రోధ, లోభ, మోహ, మత, ఆశ్చర్యములు ఇవి అంతర్గతంగా ఉన్నటువంటి మానవుని శరీరంలో ఉన్నటువంటి శత్రువులు. ఈ శత్రువులన్నిటిని కూడా జయించడానికి ప్రతిరోజు కూడా ప్రతి మానవుడు తన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జీవన ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ జీవన ప్రయాణంలో ఎటువంటి ఆటంకములు కానీ ఒడిదుడులు కానీ రాకుండా ఈ ఉగాది మొదటి రోజున ప్రారంభమైనటువంటి మొదటి రోజున ఆదిదేవుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఎవరైతే కులుస్తారో, పూజిస్తారో, అర్చిస్తారో, దర్శిస్తారో వారందరికీ కూడా జ్ఞానము, బలము, ఐశ్వర్యము, ఆనందము ఇవన్నీ కూడా ప్రసాదిస్తారట. కాబట్టి ప్రతి ఈ విజయ విఘ్నేశ్వర స్వామి వారు ఇక్కడ 42 సంవత్సరములు నిండుకుని ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులు చాలా విశేషంగా పాల్గొంటూ వస్తున్నారు. ఈ రోజున స్వామివారికి 10 గంటలకి పంచాంగ శ్రవణం ఆస్థాన ఉత్సవం నిర్వహించబడుతుంది. అలాగే విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో దుర్గామల్లేశ్వర స్వామివారు, సనుదుర్గా అమ్మవారు, అలాగే ఆంజనేయ స్వామివారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామివారు వీరందరూ కూడా ఉపాలయములుగా నిలిచి ఉన్నారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన దేవతలు ఉపాలయ దేవతలు అందరినీ కూడా ఆయా వాహనములచే షడ్వాహన సేవా కార్యక్రమం కోలాహలంగా ఈ ఉగాది రోజున సాయంత్రం నిర్వహించబడుతుంది. ఈ ఉగాది రోజు సాయంత్రం రోజున షడ్వాహన సేవ అంటే విజయ విఘ్నేశ్వర స్వామి వారు మూషి వాహనంపై, దుర్గామల్లేశ్వర స్వామి వారు నంది వాహనంపై, అలాగే తొమదుర్గామ వారు సింహ వాహనంపై, ఆంజనేయ స్వామి వారు ఊష్ణ వాహనంపై, శ్రీ రామచంద్ర స్వామి వారు సర్వగోపాల వాహనంపై భక్తులందరికీ కూడా ఏకకాలంలో ఆయా వాహనాలపై దర్శనమిస్తూ ఊరేగింపుగా ఉత్సవంగా బయటికి భక్తుల్ని ఆచరించడానికి తరలి వస్తారు. ఈ ఉగాది రోజున ఇక్కడ చేసేటటువంటి మహోత్సవం చాలా పెద్దది. ఇందులో కోలాటములు, భక్త బృందాలు, భజన సంఘాలు, అలాగే విశేషమైన భక్తులను కూడా పాల్గొని స్వామివారి దర్శించి స్వామివారి యొక్క తీర్థ తీసుకొని ధరిస్తూ వస్తూ ఉన్నారు.